రాయలసీమ జిల్లాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి నీటి భద్రతతో పాటు నీటి బాధ్యత ఉండాలని సూచించారు. నీరు ప్రగతిపై అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకా వర్షపాతం లోటు 6% ఉందని, భూగర్భ జలమట్టం గతేడాది కన్నా ప్రస్తుతం 2 మీటర్ల పైన పెరిగిందని తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్ నిండాలంటే ఇంకా 12 టీఎంసీలు, నాగార్జున సాగర్ నిండాలంటే ఇంకా 142 టీఎంసీలు అవసరమని, నీటి నిర్వహణపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. కృష్ణాలో ఎగువ నీటి ప్రవాహం లేకున్నా దిగువ నీటి ప్రవాహాల వల్ల పులిచింతల నిండి కొంతవరకు మన చింత తీరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు 1,05,000 పంట కుంటల తవ్వకం పూర్తయిందన్న సీఎం మిగిలిన 6 లక్షల కుంటల తవ్వకం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీసీ రోడ్ల నిర్మాణం 2,300 కిలోమీటర్లు పూర్తయిందన్న సీఎం మిగిలిన 55% త్వరగా పూర్తి చేయాలన్నారు. వనం మనం ఉత్సాహంతో నగరం వనం కార్యక్రమాలు చురుగ్గా చేపట్టాలని సూచించారు. పాలనా సంస్కరణల్లో భాగంగానే రెవెన్యూ డివిజన్లు పటిష్టం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆర్టీఓలకు విస్తృత అధికారాలు కల్పించడం పాలనా సంస్కరణలో భాగమేనన్నారు. 2018 కల్లా అన్ని గ్రామాలు 100% ఓడీఎఫ్ కావాలన్నారు.